ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మంజుల చింతకాయ ఛానల్. అలా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు త్రివేణి సంగంకి అయితే వెళ్తున్నాము. సో మేమైతే త్రివేణి సంగంకి అయితే వచ్చేసామన్నమాట. సో మేము మా అక్క వాళ్ళు వచ్చేసాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఎక్కిన ఆటో అయితే ఇంకా రాలేదన్నమాట. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రాగానే ఇంకా అందరం కలిసి అయితే లోపలికి అయితే వెళ్తాము. సో ఫస్ట్ గుడిలోకి రాగానే గంగామాత టెంపుల్ ఉంటుంది, అక్కడైతే దర్శనం చేసుకున్నాము. త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక అన్నమాట. అంటే గోదావరి నది, అరుణా నది, వరుణా నది. సో 3 నదుల కలయికనే ఈ త్రివేణి సంగమము. సో అంతేకాకుండా ఇక్కడ 3 నందీలు ఉన్నాయన్నమాట. 3 నందీల నోట్లో నుంచి అయితే వాటర్ వస్తుంది. అది త్రివేణి సంగం నుంచి వస్తుందని అయితే అంటున్నారు అందరూ. సో మేమైతే అక్కడ ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళైతే వాటర్ అయితే పట్టుకొని తాగుతున్నారు, ప్లస్ బాటిళ్ళల్లో ఇంటికి అయితే తీసుకెళ్తున్నారంట. సో మేము కూడా నంది నోట్లో నుంచి వచ్చిన వాటర్ని అయితే పట్టుకొని తాగాము, ఇంకా ఇంటికి కూడా తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఆ వాటర్ని అయితే తాగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నది, మళ్ళీ మిగతా 2 నదులు అయితే చూపిస్తాను. అక్కడ దూరంలో ఉన్నది ఇంకో నది కూడా చూపిస్తాను. ఇవే 3 నదులు అన్నమాట, గోదావరి, అరుణ, వరుణ నదులు. ఆడి బాగున్నా వీడ ఏం కాలేదు. ఏం నీళ్ళు త్రివేణి సంగమం గంగా గోదావరి. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఇంకో నది అన్నమాట. త్రివేణి సంగమం. సో ఫస్ట్ రాగానే నంది పక్కన ఉన్నది ఒక నది, గోదావరి నది. నెక్స్ట్ వచ్చేసి అరుణా నది. ఇంకో నది అయితే నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు కనిపించేది వరుణా నది అన్నమాట. 3 నదుల త్రివేణి సంగమం. నది నది నాసిక్ అంటే ఆమె ముక్కు కోసింది కదా. అదే మరి సో ఈ త్రివేణి సంగంలో స్నానాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అంట. సో మేమైతే ఇంకా 3 నదులు అయితే దర్శనం చేసుకొని అయితే ఇక్కడ కూర్చున్నాము. సో ఇక్కడైతే గంగా హారతి ఇస్తారనమాట. సో అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు.
అదేనే ఒక ఉంటుంది ఆడ గుడి చూడలే మనము అమ్మాల పేరు ఏమో ఉంటుంది సీతారామలక్ష్మి వయక గుడి చూడలే గుడి చూడలే పోదామా మన ఇద్దరం. సో ఇది వచ్చేసి వరుణా నది. వరుణా నదికి ఎదురుగా పైన శివలింగం ఉంది అనమాట. అక్కడ పూజకైతే రెడీ చేస్తున్నారు. సో మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము బయటికి. సో ఇది వచ్చేసి గోరేరామ్ మందిర్ అనమాట, అంటే శ్రీరాముడిది. ఈ మెట్లు వచ్చేసి హైలో ఉంటాయి అనమాట. ఎక్కేసరికి అయితే మాకైతే దమ్ము వచ్చేసింది. प्राप्त्यर्थम पुण्यपावन हरिहरात्मक जनस्थान क्षेत्रे रामतीर्थे पापहारिणी श्री गंगा गोदावरी पूजनम करिष्ये असं म्हणून काही सोडून जाईल. नंतर प्रार्थनापूर्वक गणपतीला नमस्कार करा. महागणपती स्मरणं. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. श्रीमन्महागणाधिपतये नमः. సో మనకైతే త్రివేణి సంఘంలో అర్ధనారీశ్వర టెంపుల్ కూడా ఉందన్నమాట. అది ఇదే. సో మేము అక్కడంతా తిరిగేసి వచ్చినప్పటికీ అయితే జనాలు లేకుండే అనమాట. ఇప్పుడైతే మొత్తం నిండిపోయిందనమాట. అందరూ కూర్చున్నారు. అప్పుడైతే ఖాళీగా ఉండే, ఎందుకంటే గంగా హారతి టైం అయిందనమాట. సో గంగా హారతి టైంకి అయితే అందరు అలా కూర్చొని గంగా హారతిని అయితే వీక్షిస్తుంటారు. సో ఇంకా పక్కనే మనకైతే కపాలేశ్వర మహాదేవ్ మందిర్ అయితే ఉంది అనమాట. అక్కడికైతే వచ్చాము. సో ఇక్కడికి రాగానే ఫస్ట్ మాకైతే కరెక్ట్గా మేము హారతి టైంకి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి. సో లైన్ ఎక్కడికక్కడే ఆపేశారనమాట. హారతి అయిపోగానే దర్శనానికి అయితే పంపించారు. దర్శనం కూడా త్వరగా అయిపోయింది అనమాట. ఓ 50 మినిట్స్లో అయిపోయింది. దర్శనం కూడా బాగా జరిగిందనమాట. దేవుడు అయితే చక్కగా కనిపించాడు. మంచిగా మనం ఓ 2 మినిట్స్ అయినా చూడొచ్చు అన్నట్టు ఉంది. పక్కనే ఇంకా మేము సప్తశృంగి మాత దగ్గరికి వెళ్ళి వచ్చాము ఆ రోజే. అక్కడ కూడా అమ్మ ఫోటో అయితే కనిపించింది అనమాట. అక్కడ పక్కన ఉందన్నమాట. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే కపాలేశ్వర్ మహాదేవ్కి హారతి అయిపోయిన తర్వాతనే గంగా హారతి అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ. సో మేమైతే ఇక్కడ నుంచి చూపిస్తాను, దూరం నుంచి చూడండి. సో చూడండి ఇక్కడ హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ గుడి నుంచి అయితే మన హారతి కనిపిస్తుంది అనమాట. సో మాది ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాము. సో ఏంటంటే గంగా హారతి అయిపోయిన తర్వాత మనము గుడి లోపల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టమవుతుంది. మళ్ళీ ప్లస్ ఏంటంటే గుంపులుగా ఉంటుంది, రావడానికి కష్టమైపోతుంది. సో అందుకే మేమైతే మళ్ళీ నాసిక్ నుంచి షిరిడీకి వెళ్ళాలని చెప్పేసి ముందుగానే వచ్చేసామన్నమాట. సో నాసిక్లో అన్ని ఆలయాలు అయితే దర్శించుకున్న
క్షేత్రాలన్నీ గంగాతో ఒకటి మిస్ అయిపోయాము, ఎందుకంటే టైం ఎక్కువ వచ్చేసాము అనమాట, మా టైం అయిపోతుందని. సో చాలా బాగా అనిపించింది. సో మీకు ఈ వీడియో ఏమేమి చూసినా చెప్పు. మొత్తం త్రయంబకేశ్వరి, నాసిక్లో మొత్తం ఉన్న పంచవటి కానీ అమ్మవారి గుహ కానీ ఇవన్నీ కూడా చూడాలి. దేవుని పచ్చడి వద్దా సో వస్తున్నారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బిల్లుకి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. సో ఏంటంటే నెక్స్ట్ అయితే మేము త్రయంబకేశ్వరం అయితే వెళ్తాము, మళ్ళీ నాసిక్ అయితే వస్తాము రేపు. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను, తప్పక చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.